ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఖమ్మం జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు 9 సెక్టార్ అధికారులు, 28 ప్రిసైడింగ్ అధికారులు, 27 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 58 ఇతర పోలింగ్ సిబ్బంది, 28 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. భద్రాద్రి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను మొత్తం 2022 మంది ఓటర్లు కాగా అందులో పురుషులు 1068 మంది, మహిళలు 954 మంది ఉన్నారు. కొత్తగూడెం డిగ్రీ కళాశాలలో ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తవడం జరిగింది. ఇప్పటికే జిల్లా అధికారులందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల విధుల్లోనే అధికారులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు చూడొచ్చు మనం ఎక్కడైతే ఈ సెంటర్స్ ఉన్నాయో సెంటర్స్లో ఇక్కడ అధికారులు నిమగ్నమై ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మొత్తం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో 19 మంది అభ్యర్థులు కూడా ఇండిపెండెంట్, అంటే కేవలం ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే బీఫామ్ మీద ఉన్నారు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య ఆధారంగా అవసరమైన సామాగ్రిని పోలింగ్ సిబ్బందికి అప్పచెప్పాలని చెప్పేసి అధికారులు కోరుతున్న పరిస్థితి. అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో ఎన్నికల పోలింగ్ కోసం ఖమ్మం జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. మొత్తం 4089 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. అయితే ఎన్నికలు సజావుగా జరిపేందుకు 9 సెక్టార్ అధికారులను, 28 ప్రిసైడింగ్ అధికారులను, 27 అసిస్టెంట్ ప్రొసీడింగ్ అధికారులు, 58 ఇతర పోలింగ్ సిబ్బంది, 20 మంది మైక్రో అబ్జర్వర్లు నిర్మించడం జరిగింది. 8 రూట్లలో పోలింగ్ కేంద్రాలను పోలింగ్ సిబ్బంది సామాగ్రిని తరలిస్తున్నారు. వీటి కోసం 8 ఆర్టీసీ బస్సులను కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు అవసరమైన కూల్ వాటర్, క్యూ లైన్ల వద్ద టెంట్, ఇతర సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. అయితే జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే ఉపాధ్యాయ ఓటర్లందరూ తప్పనిసరిగా రేపు జరగబోయే పోలింగ్లో పాల్గొనేందుకు కేంద్రానికి వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు పదే పదే కోరుతున్న పరిస్థితి. అయితే పోలింగ్ సామాగ్రితో ఎన్నికల విధులకు సిబ్బంది ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం సహాయ రిటర్నింగ్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారిని పద్మశ్రీ ప్రక్రియను పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు మొత్తం సర్వం సిద్ధం చేసుకున్నట్టుగా ఇప్పుడైతే మనకు తెలుస్తూ ఉంది. అయితే అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇక్కడ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. అక్కడ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాంతోపాటుగా 7 రూట్లను అక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి రూట్కి ఒక సెక్టార్ అధికారి మరియు ఒక రూట్ ఆఫీసర్ని కూడా నియమించడం జరిగింది. అయితే పీఓలు, ఏపీఓలు పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చేపట్టవలసిన చర్యపై దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే అభ్యర్థి ఇక్కడ యాక్చువల్గా బ్యాలెట్ పేపర్పై పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు, ఫోటో ఉంటాయి. ప్రాధాన్య క్రమంలో ఓటర్కు నచ్చిన అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న గడిలో 1వ నెంబర్ వేయాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులు ఇచ్చిన వాయిలెట్ పెన్నుతో మాత్రమే ఓటు ఇక్కడ అంకె అనేది వేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఓటర్లు ఎన్నికల సంఘం అనుమతించిన ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఓటర్లకు వారి యొక్క క్రమసంఖ్యా వివరాలు తెలిసే విధంగా పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ రికగ్నైజేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి. అయితే మొత్తంగా చూస్తే దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడం కోసం ప్రత్యేకమైన అధికారులను కూడా నియమించడం జరిగింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదిత ఓటర్లుగా ఉన్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సెలవు అంటే ఎస్సీఎల్ అంటే ఉంటుంది. అయితే దాన్ని ఎవరు వినియోగించుకో అవకాశం లేదు, వాళ్ళకి ఎటువంటి అనుమతి లేదు. రేపు ఖచ్చితంగా విధుల్లో హాజరు కావాలని చెప్పేసి అధికారులు కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ తెలుస్తూ ఉంది. వాటిని కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి సూచించారు. అదేవిధంగా జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకున్నట్లయితే 2022 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 1068 మంది కాగా మహిళలు 954 మంది ఉన్నారు. అయితే మొత్తం ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయులందరూ 100% ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు, జిల్లా కలెక్టర్ కూడా కోరడం జరిగింది. 23 మండలాలకు గాను పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే మండల కేంద్రాల్లో అయితే అక్కడ ఉన్న ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్లో ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సంబంధించిన సామాగ్రిని తీసుకుని అధికారులు వారి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అయితే దాంతోపాటు ఇప్పటికే కేంద్రాల వద్ద తాగునీరు లాంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించడం జరిగింది. అక్కడ ఎలక్ట్రిసిటీ లైట్స్ మరియు అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఉండేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లను
ఓటర్ రికగ్నిషన్ సెంటర్ ద్వారా నిశ్చితంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రతి పోలింగ్ సెంటర్ వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను చేపట్టారు. అదేవిధంగా 100 మీటర్ల దూరంలో ఉండి ఓటు హక్కును ఇక్కడ ప్రచారం కూడా చేసే అవకాశం లేదని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఇటు పోలీసు వర్గాలు కూడా ఇక్కడ 144 సెక్షన్ని విధించడం జరిగింది. అయితే ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే 8 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా పూర్తవడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులు ప్రతి చోట కూడా ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.